నిన్న నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను. ఏంటి అంటే తను చెప్తుంది, ఆంటీ అని పిలిస్తే తప్పేంటి, ఆంటీ అని పిలిస్తే కేసు పెట్టేస్తారా అని అంటుంది. నువ్వు అసలు ఆడపిల్లవేనా తల్లి? నీలాగా బ్యాడ్గా మాట్లాడటం నాకు చేత కాదు, కానీ నువ్వు ఆడపిల్లవేనా? ఫస్ట్ నాకు అదొక చిన్న డౌట్ వస్తుంది. ఇంకొక విషయం, మీ అమ్మ మీ నాన్న నీకు ఏం చెప్పి నిన్నింత దాన్ని చేశారు, వాళ్ళకి పాదాభివందనం అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్. మిగతాది ఆంటీ అని పిలిస్తే తప్పేందా? ఆంటీ అని పిలవాలని ఎక్కడన్నా రూల్ ఉందా? తప్పెందుకు లేదు ఆంటీ అని పిలిస్తే? అమ్మ అక్క పిన్ని అని పిలిచేయి బంధాలు బంధుత్వాలు ఉంటాయి. ఆంటీ అని పిలిస్తే దాంట్లో ఏ బంధం ఏ బంధుత్వం ఉండదు. కొవ్వెక్కి ఆంటీ అని పిలుస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఆంటీ అని పిలిస్తే తప్పు లేదా? నీకు తెలుసా? నీకు ఆంటీ అని పిలిపించుకోవాలనిపిస్తే ఒక 10 మందిని కొనుక్కొని రోజు ఆంటీ అని పిలిపించుకో. బయట ఆడవాళ్ళందరినీ అనే హక్కు నీకైతే అస్సలకి లేదు. కేసు పెట్టింది అంటే పెడతారు కేసు. ఏం చేస్తారేంటి? ప్రతి ఒక్కడు వచ్చి ఆంటీ ఆంటీ అంటుంటే గమ్ముకుంటారా? అసలు నిన్ను తిట్టాలనుంది, కానీ నిన్ను తిడితే నీకు నాకు తేడా ఏముంది? ఏం తేడా లేదు. ఎందుకంటే మేము ఆడపిల్లలం కాబట్టి. మా ఆడపిల్లల మనసు మాకే తెలుస్తుంది. నువ్వు ఆడపిల్లవో కాదో మీ అమ్మ నాన్న అడుగు ఒకసారి. ఇలా అంటాం కూడా నాకు బాధేస్తుంది. మాట్లాడే ముందు కొంచెం విలువగా మాట్లాడు. అమ్మో అక్కో పిన్ని అని పిలిస్తే ఏ తప్పు ఉండదు. ఆంటీ అని పిలవాలని ఎందుకు అంటున్నావు నువ్వు? నీకు అంత ఆనందంగా ఉంటే నువ్వు పిలిపించుకో. అందరు ఆడవాళ్ళని కలిపి అనే హక్కు నీకైతే అస్సలకి లేదు. ఎలా అంటున్నావు నువ్వు అందరు ఆడవాళ్ళని? ఏంది సిలుకు సిమిత అని పిలవాలా? అంటే అందరు ఆడవాళ్ళ పేరు సిలుకు సిమిత అని పెట్టారా? నువ్వు సిలుకు సిమిత అని పిలిపించుకునే కాడికి అందరికి తలా ఒక పేరు ఎందుకమ్మా? తలా ఒక పేరు ఎందుకు పెడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అలా? నువ్వు ముందు మీడియా ముందుకొచ్చి నాది తప్పైపోయింది క్షమించండి అని అడుగుతావా? ఏం చెయ్యాలో చెప్పు. నిన్ను ఏం మాట్లాడుతున్నావు? నీకు అంత ఇష్టం ఉంటే నువ్వు పిలిపించుకో. అందరు ఆడవాళ్ళని వేదేసి రుద్దుతావేంది నీ ఇష్టమైన పదాన్ని? ఎలా పెంచారో మాకేం తెలుసు నిన్ను? మేము ఇలాగడ మాట్లాడటానికి బాధేస్తుంది. సిలుకు సిమిత అనే పేరు పెట్టుకో అది ఇది అంటావే, మళ్ళీ అందుకు ఆమెను అవమానిస్తావు సిలుకు సిమిత గారిని. అంటే సిలుకు సిమిత అంటే నీకు అంత హీనంగా కనిపిస్తుందా? మళ్ళీ ఆమెను అవమానిస్తావు, వాళ్ళ పేర్లు అవమానిస్తావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొద్దిగైనా జ్ఞానం ఉందా?